స్వజన సృజన కల్పనతోనే నవ్యాంధ్రావని నిర్మిద్దాము. స్వయం కృషి శ్రమతోనే వికసిత భారతాన్ని సాధిద్దాము. స్వజన సృజన కల్పనతోనే నవ్యాంధ్రావని నిర్మిద్దాము. స్వయం కృషి శ్రమతోనే వికసిత భారతాన్ని సాధిద్దాము. అన్ని రంగముల స్వయం భావనతో అగ్రగాముల మూదాము. వసుధైక కుటుంబమని తలచే విశ్వగురువు మనమందాము. హర్ ఘర్ స్వదేశీ అందాము, మన వస్తువులే కొందాము. హర్ ఘర్ స్వదేశీ అందాము, మన వస్తువులే కొందాము. హర్ ఘర్ స్వదేశీ అందాము, హర్ ఘర్ స్వదేశీ అందాము, మన వస్తువులే కొందాము. మన వాతావరణానికి నప్పి చేనేతనే ధరిద్దాము. మన నేతన్నల కడుపులు నింపి చేయూతను అందిద్దాము. మన వాతావరణానికి నప్పి చేనేతనే ధరిద్దాము. మన నేతన్నల కడుపులు నింపి చేయూతను అందిద్దాము. హుందాగా అందమునందించే ఖద్దరునే ముద్దందాము. స్వాతంత్ర్యం సాధించిన ఖాదీ మన వారసత్వమందాము. హర్ ఘర్ స్వదేశీ అందాము, మన వస్తువులే కొందాము. హర్ ఘర్ స్వదేశీ అందాము, మన వస్తువులే కొందాము. మన కొండపల్లిటి కొప్పాక బొమ్మలకే జై అందాము. మన చేతి వృత్తి కళకారుల ప్రతిభకు పట్టం కడదాము. మన కొండపల్లిటి కొప్పాక బొమ్మలకే జై అందాము. మన చేతి వృత్తి కళకారుల ప్రతిభకు పట్టం కడదాము. మన ఆహారం మన ఆహార్యం మన సంస్కృతి ముద్దందాము. మూలాలను పెకలించే విదేశీ సంస్కృతి మన కొద్దందాము. హర్ ఘర్ స్వదేశీ అందాము, మన వస్తువులే కొందాము. హర్ ఘర్ స్వదేశీ అందాము, మన వస్తువులే కొందాము. స్వజన సృజన కల్పనతోనే నవ్యాంధ్రావని నిర్మిద్దాము. స్వయం కృషి శ్రమతోనే వికసిత భారతాన్ని సాధిద్దాము. స్వజన సృజన కల్పనతోనే నవ్యాంధ్రావని నిర్మిద్దాము. స్వయం కృషి శ్రమతోనే వికసిత భారతాన్ని సాధిద్దాము. అన్ని రంగముల స్వయం భావనతో అగ్రగాముల మూదాము. వసుధైక కుటుంబమని తలచే విశ్వగురువు మనమందాము. హర్ ఘర్ స్వదేశీ అందాము, మన వస్తువులే కొందాము. హర్ ఘర్ స్వదేశీ అందాము, మన వస్తువులే కొందాము. హర్ ఘర్ స్వదేశీ అందాము, హర్ ఘర్ స్వదేశీ అందాము. స్వదేశీయే మన నినాదమై స్వావలంబనే విధానమై. స్వదేశీయే మన నినాదమై స్వావలంబనే విధానమై. సాగితే స్వయం సమృద్ధి దేశమన
రాగి పిండితో తయారు చేస్తాం. ఎకో ఫ్రెండ్లీ తర్వాత 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు హోల్డ్ చేస్తాం. ఎందుకంటే ఇది బ్రిటిల్నెస్ ఉంది, హాట్ వేసేస్తే బ్రిటిల్గా మెత్తగా ఎంత పడుతుంది విధంగా అలా ఒకసారి పట్టుకున్నావా అయిపోయింది ఫోటో బ్రాండ్ వేసేసి వాళ్ళు బ్రాండ్ వేసి అమ్మండి ఇవ్వండి రెడీ చెప్తున్నాను ఈ టైం పట్టు మాట్లాడుతున్నాను చాలా ఉన్నాయి అలా ఫ్రాంచైజీ మీరు ఎక్కువ సార్ వాళ్ళు 10,000 ఆర్డర్ లేదు తర్వాత అయిపోయింది ఉన్నారు కదా హెల్త్ కూడా ప్రమోట్ చేస్తారు. స్వదేశీయే మన నినాదమై స్వావలంబనే విధానమై స్వదేశీయే మన నినాదమై బీజేపీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఏర్పడుతుంది రాజీవ్ సంస్థకు సంబంధించిన కాల్స్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పరిశీలిస్తున్నారు. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈజ్ డూయింగ్ సమ్ వాల్యూ యాడెడ్ ఫారెస్ట్ సార్ చేసా పట్టుకొని చెప్పండి సప్లై చేస్తారు చేసా పట్టుకొని చెప్పాలి సార్ లేదంటే బ్రాండ్ తెలియదు కదా గందరు అందుకే పంపించాను ఒక ఫోటో తీసుకున్నాను పర్లేదండి ఇంకేంటి అందాము మన వస్తువులే కొందాము హర్ ఘర్ స్వదేశీ అందాము మన వస్తువులే కొందాము మన వస్తువులే కొందాము హర్ ఘర్ స్వదేశీ అందాము మన వస్తువులే కొందాము సార్ కొంచెం బ్యాక్ ఉండండి ప్రశ్న వీళ్ళందరి చేత జీవిత బీమా కట్టించారు ఏది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన జీవన్ జ్యోతి బీమా యోజన 15 lakhs మొత్తం ప్రతి కార్యకర్త చేయించారు. నేను అడుగుతాను చేయించారు మార్కెట్ అడిగా చేయించారు జిల్లా వరకు ఫస్ట్ చేశారు నేను చేశాను మా అమ్మాయి ఇక్కడ చేయించారు సుకన్య సమృద్ధి యోజన ఆయుర్వేద మెడిసిన్ సార్ ఆయుర్వేద రెస్పాన్స్ బాగుందండి ఒక్కసారి పక్కకుందమ్మా కలెక్షన్ దేనికి ఎక్కడ పెట్టారు రిటైల్గా పెట్టారు
ఒక్కసారి కనుక్కోండి. ఇలా లోపల నుంచి చూస్తాను మాట్లాడి కలిసాను కొంచెం బ్యాక్ ఉండండి. ఇంకుడికాయ షాంపూ ఒక్కసారి కూరగాయలు బిస్కెట్ లేదు మనకి అయిపోయింది. కొంచెం బ్యాక్ వస్తుంది. నాకు ఏమన్నా చాలా బాగుంది ఇష్టమైన మేడం ఒక్కసారి బ్యాక్ ఉందా? చేసినాం లైవ్ కదా, తీసుకొని వస్తే బాగుంది. నేను దాని గురించి సార్ అంటే మన ఎఫ్పిఓసీ పెట్టాను సార్. క్యారెట్ అందరూ ఎవరు క్యారెట్ తింటారు? ఒకసారి నాకు లైవ్ అన్నా అయితే ఇష్టం నాకు ఏమని చెప్పి మిమ్మల్ని కూడా పాపం సొసైటీ కాదు చెప్పండి 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 సార్ చెప్పండి. నమస్తే చెప్పండి సార్. జ్ఞాపకం వచ్చారు లెక్చరర్ గారు సీతానగరం ఎమ్మెల్యే గారు అయ్యా రైట్ బాగుంది. అంటే మీరు ఒకసారి ఆగి పాత బ్యానర్ అందరికీ కంగ్రాచులేషన్. ఎవరు చేశారు ఓపెన్ చేయండి, ఫుల్గా ఓపెన్ చేయండి. సార్ మొత్తం అమ్మగారికి ఎంతమైంది బేర ಮಾಡಿ ఎనిమిది 60 మాకెనిపిస్తుంది ఇవాళ రాజకీయ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. కానీ మీరు వీడియో చేస్తారా? కానీ మ్యాగ్ అది వీడియో చేస్తారా? ఎన్ని మగ్గాలు ఉన్నాయి? సార్ ఒకసారి ఎలా సార్ ఎలా నెల ఒకసారి పక్కన ఏఎంసీ డైరెక్ట్ ఇచ్చారు సార్.
నిన్న అలాగే ఇబ్బంది రిజెక్ట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక చేతి మీద చేస్తే అందంగా ఉంటుంది. మీరు పడతారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగా ఇదమ్మా సరే సరే నేనే కొన్నాను. ఇదే కొలకత్తా దగ్గర ఉండు ఆల్మోస్ట్ ఇయర్లీ ఒక్కసారి తప్పకుండా బ్యాగ్ చూసుకోండి. నువ్వేనా సార్ క్రాస్గా ఉండండి సార్, చివరికి ఉండండి సార్, కార్నర్కి ఉండండి మీరు, అప్పుడు అందరూ మీరు కనిపిస్తారు. చూపించండి, నో ప్రాబ్లం, కార్నర్కి ఉండండి. కాకపోతే కొనుక్కోవాలి శాస్త్రి గారు. ఏంటి సార్ ఇన్ని రోజుల తర్వాత మమ్మల్ని మా మీద కరుణ కలిగింది మీకు? అలా జూనియర్స్ కూడా ఎక్కడన్నా నిన్న అక్కడ పెళ్లి కూడా ఇదే. చూసుకోండి సార్ గ్యాప్ సార్ గ్యాప్ అవును ఇంకెలా ఉంది? మేడం
ఒక్కసారి బ్యాక్ ఉండరా లైవ్ వెళ్తుంది. జయంతి కాబట్టి అందరినీ ఇది కొనాలి. ఈ 4 అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి అందరికీ నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ నినాదంతో 2047 వచ్చేటప్పటికి భారత్ విశ్వగురువుగా వికసిత భారత్గా వెలుగొందాలని చెప్పి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వదేశీ వస్తువులను వినియోగించాలని ఒక మంచి ఆలోచనతో ఖాదీ సంతలు ఏర్పాటు చేయాలి, ప్రజలందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం రాజమండ్రిలో కూడా నిన్న ఖాదీ సంత ప్రారంభించడం ఇవాళ 2వ రోజు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతల పేరు మీదట పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. ఖాదీ సంత అనేది ఒక ఎగ్జిబిషన్ కాదు. దేనికోసమైతే మన దేశానికి సంబంధించిన అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ ఉరికంబానికి బ్రిటిష్ తూటాకి బలై ఏ తంత్రం కారణంగా మనకి స్వతంత్రం వచ్చిందో దాన్ని మరొకసారి ఈ దేశంలో తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క ఖాదీ సంతలు పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం ఆత్మ నిర్భరత వైపు అడుగులు వేయాలి అని చెప్పి స్వయం సమృద్ధి భారత్ నిర్మాణం కావాలని ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా దేశం ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో 2014 ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని ఆచరణ రూపంలో చూపించే విధంగా అనేక కార్యక్రమాలు, ప్రతి పథకం వెనుక భారతదేశం తనంతట తాను ఆలోచించగలదు అనే ఒక సందేశం ప్రపంచానికి ఇచ్చే విధంగా మొదటిసారి ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ, డిఫెన్స్ పాలసీ, ఫారెన్ పాలసీ మన దేశం నిర్ణయించుకోవడం జరిగింది. మనందరికీ తెలియాల్సిన అంశం ఏంటంటే మనకి సంబంధించిన ఏ అంశాలు కానీ మనం ఆర్థిక విధానం ఏ విధంగా ఉండాలి, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి, ఏ కంపెనీలకు మనం ఇన్సెంటివ్లు ఇవ్వాలి, ఎవరిని ప్రోత్సహించాలి, దేనికి ఎఫ్డిఏ అలౌ చేయాలి అనే అన్ని విషయాలు కూడా నియంత్రణ విదేశాల్లో ఉండేది. విదేశీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నియంత్రించే ఒక పరిస్థితి ఉంది. దాని నుంచి దూరం వెళ్లకుండా దాంతో పాటే మనకి స్వయం సమృద్ధి సాధించాలని మన ఎంఎస్ఎంఈస్కి అలాగే అనేక రకాల చిన్న పరిశ్రమలకి అలాగే అనేక వృత్తుల్లోకి వెళ్ళాలనుకునే అందరికీ కూడా ఆర్థిక స్వావలంబనిచ్చే విధంగా పెద్ద ఎత్తున ముద్రా రుణాలు కానీ, స్వానిధి లాంటి యోజనలు కానీ, జనధన్ యోజనలు కానీ, వీటితో పాటు ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అతి చౌకైన ఇన్సూరెన్స్ పథకాలు ఇచ్చి ప్రజలకి చేరువే ఎకనామిక్ ఇంక్లూజన్ అంటారు. ఆ విధంగా మొత్తం ప్రజలందరినీ కూడా ఇంక్లూజివ్ అందరినీ కలిపే ఒక పెద్ద ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగింది. అలాగే రక్షణ రంగంలో మన దేశంలో 99% విదేశాలపైన మన ఆధారపడి ఉండటం, చిన్న వస్తువులు ఒక ట్రక్ యొక్క టైర్స్ కానీ, శవ పేటికలు కానీ, ఎటువంటి చిన్న అంశాలు ఏదైతే ఉందో వాటిపైన విదేశాలపైన మనం ఆధారపడి ఉండేవాళ్ళం. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత దఫాల మారిగా మొదట 100 ఇటువంటి ఐటమ్స్ ఏవైతున్నా మన దేశంలో తయారు చేసుకోవచ్చు, అవన్నీ మనమే తయారు చేసుకోకూడదు. చిన్న నట్టు బోల్ట్ కూడా విదేశాల నుంచి దిగుమతి పరిస్థితి నుంచి 100, దాని తర్వాత సుమారు 454, చివరికి ఇవాళకి 844 ఎక్విప్మెంట్స్ ఎక్కడ కూడా విదేశాల నుంచి అనుమతి చేయడానికి నిషేధం, దేశంలోనే తయారు చేయాలి అని చెప్పి
మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పాలసీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డిఫెన్స్లో స్వావలంబన వైపు అడుగులు వేసి ఇవాళ భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే 23,000 కోట్ల రూపాయలు విదేశాలకి మనం ఎగుమతి చేసే దిశగా మనం అడుగులు వేయడం జరిగింది. మన దేశం విదేశాలపైన ఇప్పటికీ సుమారు 64% డిపెండ్ అయినా సుమారు 36% మన దేశంలో తయారు చేసుకునే పరిస్థితి ఇవాళ రక్షణ రంగంలో రావటం, పెద్ద ఎత్తున డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేయటం, ఆంధ్రప్రదేశ్లో 8 క్లస్టర్స్ని డిక్లేర్ చేసి పెద్ద ఎత్తున డిఫెన్స్ ప్రాజెక్ట్స్ రావటం, ఆ విధంగా స్వావలంబన దిశగా మన యొక్క శక్తిశాలి భారత్ నిర్మాణమైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింతగా ముందుకెళ్ళి కేవలం ఆపరేషన్ సింధూర్లో ఏవేవైతే అస్త్రాలు ముఖ్యంగా బ్రహ్మోస్ కానీ మన దగ్గర ఉండే ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ కానీ అలాగే శత్రు దిగ్విజయమైన సుదర్శన్ 400 కానీ మనమే తయారు చేసి ప్రపంచానికి ఇచ్చే విధంగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిగతా అనేక రకాల విషయాలు వాటికి జోడించి మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రక్షణ రంగంలో విదేశాలకి ఎగుమతి చేసే దిశగా అడుగులు వేయటం. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు ఎగుమతులకి వీటన్నిటికీ ఇవాళ ఆర్డర్స్ భారతదేశానికి ఉన్నాయి. ఆ విధంగా పూర్తి స్థాయి మన యొక్క రక్షణ రంగం స్వావలంబన వైపు అడుగులు వేస్తుంది. అలాగే మన విదేశాంగ విధానం, మనం ఏ దేశంతో సంబంధం పెట్టుకోవాలి, ఏ దేశం వెళ్తే ఏం మాట్లాడాలి అనే విషయాలు కూడా విదేశస్తులు నిర్ణయించే పరిస్థితి మొన్నటి వరకు ఉండేది. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత దేశంలో స్వతంత్రమైన ఏది విదేశాంగ విధానాన్ని అవలంబించడం, మాకు నచ్చిన దేశంతో మేము సంబంధాలు పెట్టుకుంటాం, మాకు నచ్చిన దేశంతో దిగుమతులు చేసుకుంటాం, మీరు నియంత్రించాల్సిన అవసరం లేదని యూరోపియన్ యూనియన్ కానీ అమెరికా లాంటి పెద్ద దేశాలకి సందేశం ఇవ్వడంతో పాటు చైనా ఈ దేశంలో ఏదైతే దాడి చేస్తుందో వస్తువుల దాడి వాటిని నియంత్రించడానికి అనేక రకాల యాప్ల ద్వారా దేశంలో నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందో వాటన్నిటినీ బ్యాన్ చేయడం జరిగింది. చాలా చైనా యొక్క ప్రొడక్ట్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. అలాగే యూరోపియన్ యూనియన్ అమెరికా మన పైన పెట్టిన ఆంక్షలకి ఎక్కడా తలవగ్గకుండా రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటాం, ఎవరు మమ్మల్ని ఆపగలరు. ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటాం, మేము అనుకునే విధంగా కొనుక్కుంటాం, డాలర్స్లో కాదు ఇండియన్ రూపీస్లో కొంటాం అని చెప్పి మొదటిసారి ఆ విధంగా నిలబడిన దేశాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే ఇజ్రాయెల్ లాంటి దేశం, వియత్నాం లాంటి దేశం, వాటి దేశాలకి వెళ్ళకూడదనే ఆంక్షలు మనకి అనేక దేశాలు పెట్టుకుండే, వాటిని దాటుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలకు దూరంగా ఇవాళ స్వయం సమృద్ధి సాధించిన విదేశాంగ విధానాన్ని మనం అవలంబిస్తాం. ఆ విధంగా ఈ 3 రంగాల్లో స్వావలంబన దిశగా వెళ్తున్న సమయంలో ఏదైతే అమెరికా మన పైన టారిఫ్ల యుద్ధం ప్రకటించిందో, అలాగే యూరోపియన్ యూనియన్ కూడా అనేక రకాల ఆంక్షలు పెట్టిందో, వీటన్నిటినీ దూరం చేస్తూ మొన్న ఆగస్టు 15 నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి పిలిపివ్వడం జరిగింది. మనందరం కూడా స్వదేశీ ఉద్యమాన్ని మరొకసారి ప్రారంభించాలి. ఆ రోజు స్వదేశీ ఉద్యమం స్వతంత్రం కోసమైతే ఈరోజు స్వదేశీ ఉద్యమం ఆర్థిక స్వావలంబన దిశగా అన్ని రకాల రంగాల్లో మనమే నియంత్రణ ఇవ్వాలి, మన కాళ్లపై మనం నిలబడాలి అనే ఒక ఊతం దేశ ప్రజలకు ఇవ్వాలి అనే ఒక లక్ష్యంగా పెద్ద ఎత్తున ఈరోజు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ తీసుకోవడం జరిగింది. మొన్న సెప్టెంబర్ 25 మా పార్టీ సంబంధించిన సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి పురస్కరించుకొని డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి వరకు 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ చేయాలని. ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధి భారత్, తన ఆత్మని తాను జాగరణ చేసే దిశగా ఆ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున పిలిపివ్వడం జరిగింది. అనేక సమావేశాల్లో దీని కోసమే మాట్లాడటం జరిగింది. కేవలం మాట్లాడటమే కాకుండా దాని వైపు అడుగులు వేయడం జరిగింది. మొన్న మనం చూసాం, ఏదైతే స్వదేశీ టెక్నాలజీతో 4G నెట్వర్క్ని ఏదైతే మనం ప్రారంభించామో, ప్రపంచంలో టెలికాం ఎక్విప్మెంట్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఇవాళ ప్రపంచంలో 5వ దేశంగా భారతదేశం ఎదిగింది. స్వీడన్, ఫిన్లాండ్, సౌత్ కొరియా, చైనా తర్వాత టెలికాం ఎక్విప్మెంట్ తయారు చేసుకోగలిగే శక్తి సామర్థ్యం భారతదేశానికి రావటం జరిగింది. ఇవాళ 4G స్వదేశీ టెక్నాలజీ, త్వరలో 5G టెక్నాలజీకి కన్వర్షన్ కూడా అతి సులభంగా అయ్యే విధంగా ఇవాళ వ్యవస్థ నిర్మాణం చేసింది. చిట్ట చివరి గ్రామం, చిట్ట చివరి వ్యక్తి వరకు భారతదేశం యావత్తు కూడా ఈ యొక్క నెట్వర్క్ పనిచేసే విధంగా ప్రపంచంలో అతి చౌక టెలికాం రేట్లు కానీ డేటా రేట్లు కానీ ఉండే దేశంగా భారతదేశం ఆవిష్కరించిన తీరు మనందరం చూస్తున్నాం. కేవలం ఇదే కాదు, ప్రజలందరికీ కూడా చేరువయ్యే విధంగా
జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2.0 ఏదైతుందో సరళీకృతమైన ఈ యొక్క మన వస్తు పన్ను శాఖ ఏదైతే మనం చేయడం జరిగిందో దాన్ని వస్తు సేవ పన్నుని విధానాన్ని తీసుకురావడం జరిగింది. తద్వారా దేశం అనేక కష్ట పరిస్థితుల్లో ఉండి అనేక విదేశీ శవాలు ఉన్న నేపథ్యంలో ధరలు తగ్గే విధంగా దేశంలో ఒక వరం అందరికీ ఒక బహుమతి జిఎస్టీ రూపంలో ఇవ్వడం జరిగింది. దాని కారణంగా అన్ని వస్తువులు కూడా ద్రవ్యోల్బణం తగ్గే ఒక పరిస్థితి వాళ్ళ రావటం జరిగింది. ప్రజలకి చేరువయ్యే విధంగా అన్ని వ్యాపారస్తులకి ఆనందాన్ని కలిగించే విధంగా నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ తీసుకురావడం జరిగింది. అలాగే త్వరలో భారతదేశం యావత్తు కూడా ఏ దేశానికి మనం ఎగుమతి చేయాలి, ఎవరి దగ్గర ఏమి కొనుక్కోవాలి, మన వస్తువులు మనమే తయారు చేసుకుని విదేశాలకి ఎగుమతి చేసే విధంగా పూర్తి స్థాయి సెల్ఫ్ రిలయంట్ ఇండియా అవ్వాలని చెప్పి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిష్కరించబడాలని 2047 కల్లా వికసిత భారతం అనే లక్ష్యం ఏదైతుందో అది సాధించే దిశగా ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా భారతదేశం ఆవిష్కరించబోతుంది. దాంట్లో భాగంగానే పార్టీ కార్యకర్తలకి దేశ ప్రజలందరికీ కూడా మన ప్రాంతంలో తయారయ్యే వస్తువుల్ని మనమే వాడాలి, మన ప్రాంతంలో చేతి వృత్తులు చేనేత కళాకారులు తయారు చేసే వస్త్రాలు వాడాలి అని చెప్పి పెద్ద ఎత్తున పిలుపివ్వటం, దాన్ని ఆచరణ రూపంలో చూపించే విధంగా పెద్ద ప్రయత్నమే జరుగుతుంది. త్వరలో ఈ యొక్క స్వదేశీ ఉద్యమం సంబంధించి అనేక రకాల పార్శ్వాలు కూడా రావటం జరుగుతుంది. స్వదేశీ అంటే అదేదో పాత చింతకాయ పచ్చడి కాదు, అది పురాతనమైంది, అలాగే నిత్య నూతనమైంది. ఆ విధంగా గతంలో ఏవైతే మన మూలాలు ఉన్నాయో వేటి ద్వారా మన సమాజ నిర్మాణమైందో వాటన్నిటినీ గుర్తించుకుంటూ వాటన్నిటినీ వాడుతూ ఏదైతే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలని నిత్య సనాతనం చిర పురాతనం నిత్య నూతనం అనే ఒక ఆలోచన ఏదైతుందో దాన్ని వాస్తవ రూపంలో తీసుకొచ్చే విధంగా ఈ యొక్క స్వదేశీ ఉద్యమం ఉంటుంది. టెక్నాలజీలో మనం ముందుకెళ్లే విధంగా తొలి అడుగు ఏదైతే సెమీ కండక్టర్స్ మన దేశంలో తయారు చేసుకునే విధంగా ఇవాళ ఒరిస్సా ఆంధ్రాలో 2 పరిశ్రమల కేంద్ర ప్రభుత్వం ద్వారా రావటం జరిగింది. త్వరలో అనేక రకాల పరిశ్రమలు ముఖ్యంగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో భారతదేశంలో రాబోతున్నాయి. అలాగే అనేక రకాల కొత్త ఆవిష్కరణలు ఈ దేశంలో తయారయ్యే విధంగా మనం చూడబోతున్నాం. మొన్న కోవిడ్-19 నేపథ్యంలో ఏదైతే కోవిడ్ మహమ్మారి కారణంగా మొత్తం దేశమంతా ప్రపంచమంతా అతలాకుతలమైందో భారతదేశం నిలబడింది. తనంతట తాను స్వదేశీ టెక్నాలజీతో మనం వ్యాక్సిన్స్ని నిర్మాణం చేసుకున్నాం. కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఈ 2 వ్యాక్సిన్స్ భారతదేశమే తయారు చేసుకుందా అనే విషయం ప్రపంచం అంతా విసిపోయింది. చైనా యొక్క ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రని భగ్నం చేస్తూ మన 140 కోట్ల మంది ప్రజలకి ఆరోగ్య రక్షణగా 2 డోసులు కోవిడ్ మనం ఉచితంగా ఇవ్వడంతో పాటు సుమారు 58 దేశాలకి మనం కోవిడ్ వ్యాక్సిన్ డిప్లొమసీ ద్వారా మన యొక్క వ్యాక్సిన్స్ ఎగుమతి చేయడం ద్వారా వాళ్ళకు కూడా రక్షణగా మనం నిలబడ్డాం. ఆ విధంగా భారతదేశం యొక్క స్వదేశీ ఆలోచన విధానాన్ని నరేంద్ర మోడీ గారి ద్వారా ఆవిష్కరణ అయింది. ఆ విధంగా అనేక రకాల కొత్త ఆవిష్కరణలు విదేశాలకు సంబంధించి విస్తుపోయే విధంగా మన శాటిలైట్ టెక్నాలజీ ప్రపంచంలో 3వ శక్తిగా భారతదేశం రావటం, త్వరలో స్పేస్కి ఆస్ట్రోనాట్స్ పంపించే విధంగా భారతదేశం తయారు కాబోతుంది. ఆ విధంగా అన్ని రకాల రంగాల్లో కూడా స్వయం సమృద్ధి సాధించాలి అనే ఆలోచనే ఈ యొక్క స్వదేశీ విధానం. ఆ యొక్క ఆలోచనలో భాగంగానే ఏ అంశం ద్వారానే అయితే మనకు స్వతంత్రం వచ్చిందో, ఏ చరకా ద్వారా అది సుదర్శన అస్త్రంగా మారి ఈ దేశానికి స్వేచ్ఛ వచ్చిందో దాన్ని ఒక్కసారి పునరంకితం చేసుకోవాలి. దాని పట్ల మన ఆలోచన దృక్పథం ఉండాలి అనే ఆలోచనతోనే మన ప్రాంతంలో తయారయ్యే వస్తువులు సంబంధించిన ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కేవలం ఎగ్జిబిషనే కాదు, మనం స్వదేశీ సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పి మనందరం కూడా మన నిత్య జీవితంలో నిత్యావసర సరుకులు ఏం వాడుతున్నామని ఒకసారి మనం ఆలోచన చేసుకునే విధంగా ఉండాలని అటువంటి స్ఫూర్తి ప్రేరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పార్టీ పెద్దలు అలాగే ఎమ్మెల్సీ మా యొక్క ఫ్లోర్ లీడర్ అయిన శ్రీ సోమ్ వీర్రాజు గారు, అలాగే మన హనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు, అలాగే మా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తపనా చౌదరి గారు, అలాగే ఇతర నేత మన రొంగల గోపి శ్రీనివాస్ గారు, ఇతర నేతల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సంత నిర్వహించుకోవడం జరిగింది. రాబో కాలంలో
ప్రతి కార్యక్రమంలో కూడా స్వదేశీ యొక్క అంటే స్వదేశీ వస్తువులు కొనే విధంగా ప్రజలను ప్రోత్సహించే విధంగా మరింత ముందుకెళ్తాం. ఈ ప్రాంతంలో తయారయ్యే వస్తువులకి సరైన మార్కెటింగ్ వచ్చే విధంగా కూడా ప్రోత్సహిస్తాం. అనేక రకాల అవకాశాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాలన్నీ ప్రజలకి చేరువయ్యే విధంగా ఒక వ్యవస్థ కూడా మేము నిర్మాణం చేస్తాం. ఆ విధంగా ఈ యొక్క స్వదేశీ ఉద్యమాన్ని పునః ప్రారంభించాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోడీ గారి కళ సాకారం చేసే విధంగా రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఖాదీ సంతకు వచ్చి ప్రారంభించడంతో పాటు ఆయన ప్రసంగించడం జరిగింది. ఆయన కూడా ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగమవుతా అని చెప్పి ప్రతిజ్ఞ చేయడంతో పాటు మాతో కలిసి వెళ్తాం. ఆ విధమైన ఆలోచనలు పంచుకొని ఆయన సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 60,000 సెంటర్స్లో అది చేయాలని చెప్పే ఆలోచన. గతంలో యోగాంధ్రగా మార్చి యోగాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారో మనం చూసాం. అదేవిధంగా మన ప్రాంతానికి సంబంధించిన వస్తువులు అలాగే చేనేత కళాకారుల యొక్క వస్త్రాలు మన ప్రాంతంలో తయారయ్యే తినుబండరాలను ప్రోత్సహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి ముందుకెళ్తా అని చెప్పడం జరిగింది. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత భారతం కోసం ఆలోచన చేసి ముందుకెళ్తుందని మీకు తెలియజేసుకుంటూ మీ అందరినీ కలవటం, మీరందరూ తప్పనిసరిగా వీటి సంబంధించిన ప్రత్యేక అంశాలని మీ మీడియాలో ఒక అంశాలుగా వెయ్యాలి అని చెప్పి మీరందరూ కూడా తప్పనిసరిగా ఇటువంటి మన యొక్క కళలు, కళాకారులు అలాగే హస్తకళలు, చేనేత వస్త్రాలు వీటన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలి. చేస్తున్నారు, ఇప్పటికీ ఇంకా చేయాలి అని చెప్పి మా అభిలాష. మీ అందరికీ కూడా చెప్పేదంటే మనవి అనుకున్న అన్ని అంశాలు కూడా శాస్త్రీయమైనవి, ఏది కూడా పుక్కట పురాణాల నుంచి తీసిన సందర్భమైన విషయాలు కాదు. చేసుకున్న మన దసరా నవరాత్రులు అత్యంత శాస్త్రీయమైన పండగ. ఆ విధంగా ఈ యొక్క 9 రోజులు అమ్మవారు ఏ విధంగా మనకి దీవెనలు ఇవ్వాలి, ప్రతి అంశానికి ఒక అర్థం అంతరార్థం ఉంది. అలాగే మన పండగలన్నీ కూడా శాస్త్రీయమైనవి, మన సాంప్రదాయాలన్నీ కూడా శాస్త్రీయమైనది. మన భాష ఏదైతే ఉందో మన మాతృభాష శాస్త్రీయమైన భాష. అలాగే మన నృత్యం కానీ మన సంగీతం కానీ వీటన్నిటి ముందు శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం ఉంటుంది. ఆ విధంగా మన అంశాలన్నీ కూడా గొప్పవి అనే అభిప్రాయం మనకుండాలి. మన పిల్లలకి కూడా ఆ విధంగా అందించాలి, తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం చేశాను. ఆ విధంగా మీ అందరూ కూడా పత్రికా విలేకరులందరి యొక్క మా విజ్ఞప్తి, ఆ విధంగా ఈ వీటి పట్ల మీరు మక్కువ, ఆ విధంగా ఆదరణ అలాగే ప్రచారం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. సెలవు. ఖాదీ వస్త్రాల మీద యువతకి పెద్ద ఆసక్తిగా ఉండట్లేదు. దాని మీద మీ ప్రణాళిక ఏం తీసుకుంటారు? అంతా ఆన్లైన్ షాపింగ్ అయిపోయి రింకిల్ ఫ్రీ షర్ట్లు వచ్చేసిన తర్వాత ఖాదీ వైపుకి ఎవరు చూడట్లా, రాజకీయ వర్గం తప్ప బయట వాళ్ళు కొనట్లేదు. అంటే దానికి ఏమైనా ప్రణాళిక ఉందా? అందరికీ కూడా తెలియాల్సిన అంశం ఏంటంటే ఖాదీ అనే అంశం ఏదైతుందో అది చేనేత ఒక్కటి కాదండి. చేనేతలో ఖాదీ ఉంటుంది కానీ చేనేత ఖాదీ కాదు. ఈ అంశం మా కార్యకర్తలు కూడా తెలియదు, ప్రజలకు కూడా తెలియదు. ఖాదీ అనేది ఏంటంటే ఆ యొక్క దారం దగ్గర నుంచి, అంటే ఆ యొక్క ఒలిచే దగ్గర నుంచి, కాటన్ ఒలిచే దగ్గర నుంచి, దారం తయారు చేసే దగ్గర నుంచి, దారం నుంచి చిలప అంటారు, చిలప తయారు చేయటం, దాని తర్వాత దాన్ని ఏ విధంగా దారం కింద మార్చి దాన్ని డైయింగ్ చేసి ఏ విధంగా మగ్గం ఎక్కిస్తారు, మగ్గం కూడా చేత్తో చేసి చివరికి వచ్చే తీరు ఏదైతుందో అదంతా కూడా విశిష్టమైన ఒక పద్ధతి. ఆ పద్ధతిని అవలంబించేదే ఖాదీ. ఆ అస్త్రాన్ని ప్రపంచం అంతా కూడా అదే విధంగా మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కనుక ఖాదీని ఇప్పటికీ అలా చేయాలంటే చాలా కష్టం. ఆ రోజుల్లోనే మహాత్మా గాంధీ గారు అంబర్ చరక అని చెప్పి ఒకేసారి 18 చిలుపలు 24 చిలుపలు తయారు చేసే సిస్టమ్ తీసుకురావచ్చారు. ఆ విధంగా చేసే చేత్తోనే దాన్ని వడికి ఆ విధంగా చేసే పద్ధతి ఖాదీ. కనుక దాన్ని ప్రోత్సహించాలంటే కొత్త వాళ్ళు రావడం కష్టం. అయినా కూడా ఉన్న వాటిని రక్షించాలని ఒక ప్రయత్నం. ఇవాళ అన్నారు అది ఆన్లైన్లో ఇవాళ ఖాదీ అమ్ముతున్నాం. ఆన్లైన్లో ఖాదీలో మంచి వస్త్రాలు, ఇవాళ జీన్స్ కూడా ఖాదీలో వస్తున్నాయి. అలాగే అనేక రకాల విషయాలు ఇవాళ అందరూ కూడా తెలుసుకుంటారు, కొంటున్నారు. మా అభిప్రాయం ఏంటంటే ఏవైతే దేవాలయాల్లో ఇవాళ మనకి మిల్ నుంచి వచ్చే అంశాలనే పంచులు అలాగే కండువాలు కొంటున్నారు, తప్పనిసరిగా మన దేవాలయ వ్యవస్థలో ఖాదీని యాడ్ చేసే పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడే మాట్లాడటం జరిగింది. త్వరలో అది బాగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఖాదీ మిగతా ఉండే ఏదైతే మిల్ ఉందో రెండింటి విషయం విభేదం కూడా ప్రజలకు తెలియదు, దాన్ని కూడా ప్రచారం చేయాలని చెప్పి ఆ విధంగా ప్రోత్సాహం వస్తుంది. ప్రజలు కూడా తెలుసుకుంటారు ఏదైతే నేటివ్ అనుకున్నారో ఆ అంశాల పట్ల ప్రజలు మక్కువ చూపిస్తారు. ఈ మధ్యకాలంలో నేను
మా మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతంలో తిరిగాను. మీరు అక్కడికి వెళ్తే మనకు అనిపిస్తుంది అది భారతదేశంలో ఉన్నామా విదేశాల్లో ఉన్నా ఆ విధంగా తలపించే ప్రాంతంలో మీరు కూడా వెళ్ళొచ్చు. ఏదైతే ఇన్నోర్బైక్ మాల్ దాటిన తర్వాత ఏదైతే కొత్తగా వస్తుంది అక్కడ ఒక పెద్ద మన గ్రామం అని చెప్పి పెద్ద ఒక షాపింగ్ మాల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఎద్దు గానుగతో నూనె అని చెప్తున్నాను. నేను లోపలికి వెళ్ళి చూస్తాను 4 ఎద్దు గానుగలు. అటువంటి ఒక హైటెక్ ప్రాంతంలో ఎద్దుగారికి సంబంధించిన నూనె ఎందుకు వాళ్ళు తయారు చేస్తున్నారు? కొనేవాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే అందరూ ఐటీ సంబంధించిన ఎంప్లాయీస్ అలాగే వాళ్ళకి సంబంధించిన ఓనర్స్ వచ్చి కొంటున్నారు. ఒక్కటి లీటర్ కొనడానికి అవకాశం లేదు. అన్నీ కూడా ప్రీ బుక్డ్ ఆర్డర్స్. ఆ విధంగా అన్నీ కూడా అంటే అన్ని 4 రకాల ఆయిల్ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ యొక్క ఎద్దుల్ని మారుస్తున్నారు. వాళ్ళ ఎద్దుల కోసం ఒక సాల పెట్టడం జరిగింది. గంటకి మారుస్తున్నారు. దాని మీద పిల్లలు కూర్చొని ఆడుకుంటారు. అంటే ఏవైతే మనం చెప్పామో మౌలికంగా ఎద్దు గానుగ యొక్క ప్రాధాన్యత చెప్పినా ఎవరు అర్థం చేస్తే ప్రపంచం అర్థం చేసుకుంటారు. ఎవరు యువత అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటారు ఏమిటి నిజం అని చెప్పి. ఆ విధంగా ఎంత స్పీడ్లో తిరగాలి, ఎంత హీట్ రావాలి, ఆ హీట్తో ప్రొడ్యూస్ అయ్యే ఆయిలే తింటే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది. ఇవాళ మిల్లెట్స్ కోసం కానీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కోసం కానీ ప్రజలు తెలుసుకుంటారు. తప్పనిసరిగా ఖాదీ కోసం కూడా తెలుసుకుంటారు. ఆ విధంగా ఓకే. ఇలాంటివి బీజేపీకే పరిమితం చేస్తారా, ఇతర పార్టీలు కూడా ఆహ్వానిస్తారా? కూటమి ఆధ్వర్యంలోని కార్యక్రమం చేస్తాం. మీరు కానీ చూస్తే అన్ని చోట్ల కూడా కూటమి ఆధ్వర్యంలో ముందుకెళ్లాలని మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు చెప్పాం. అలాగే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తాం. ఇద్దరు కూడా మేము వాడుతాం, దీన్ని అవలంబిస్తాం. ఆత్మనిర్భర్ భారత్ పైన వాళ్ళు కూడా సంతకాలు పెట్టి ముందుకెళ్లారు. ఇవాళ నిన్న దుర్గేష్ గారు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నారు. అందరూ కొన్నారు. అన్ని కళాశాలలో కూడా పెడతాం. ఖాదీ గురించి తెలియజేస్తాం, ప్రచారం చేస్తాం. ఇప్పుడు సినిమా యాక్టర్లు వేసేటంటే యూత్ ఫాలో అవుతోంది, వాళ్ళనే ఫాలో అవుతున్నారు. మీరు వాళ్ళ ద్వారా వాళ్ళు వేస్తే కొంచెం మహేష్ బాబు వేశాడు, మార్చి సినిమాలు వేశాడు. వాళ్ళతో చెప్పించడం. పవన్ కళ్యాణ్ గారు నిత్యం వేస్తున్నారు. త్వరలో అందరి చేత వేస్తాం. నా యొక్క ప్రణాళిక ఉంది. ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ప్రసాద్ గారు కాంగ్రెస్